2 అంశాలు క్లియర్గా మన 15 రోజుల కింద ఒక మాట మాట్లాడాను. ఏమన్నావు? నా మంత్రి పదవికి అర్హుని కాదా అన్నావు. ఈరోజు ఏమన్నావు? నాకు కేసీఆర్ మంచి మిత్రుడు, నాకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎల్రమ్న మంచి మిత్రుడు, నాకు వచ్చిన ఇక్కడ ఎమ్మెల్యేలది మంచి మిత్రుడు, నా మీద ఓడిపోయిన ఈశ్వర్ కూడా నాకు మంచి స్నేహితుడు అన్నాడు. అంటే ఇప్పుడు పాదయాత్ర చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా పోరాటం చేసినటువంటి బట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. తాను కూడా ఏకైక ఎమ్మెల్సీగా ఉన్నాను, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాను, పోరాటం చేశాను, కానీ తనకు కూడా ఏ పదవి రాలేదని చెప్పి మదన పడుతున్నటువంటి. ఇప్పుడు అఖిల భారత పార్టీ నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఎక్కడ జరుగుతాయండి? ఢిల్లీలో జరుగుతాయి. అడుగు పోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయిండు జీవన్ రెడ్డి గారు? ఎన్నిసార్లు రాహుల్ గాంధీ గారు కలిసిండు? ఎన్నిసార్లు సోనియా గాంధీ గారు కలిసిండు? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు కలిసిండు? ఇప్పుడు నువ్వు కలవాల్సినటువంటి నాయకత్వం లోపల నీకు మాట ఇచ్చిన నాయకత్వాన్ని నువ్వు మాట ఎందుకు తప్పుతున్న విషయం మాట్లాడకుండా పోయి ఇక్కడ మొత్తం పొద్దున్న లేస్తే వ్యక్తిగతంగా ఒక విధంగా వ్యంగ్యంగా మాట్లాడుకుంటా పార్టీని బలహీనపరచుకుంటా ఇప్పుడు నేనున్నాండి, నేను మామూలు కార్యకర్తను. నేను పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటే చెప్పిన అన్న నేను పోటీలు నిలబడలేను, నా ఆర్థికంగా నాకు అంత శక్తి లేదంటే లక్ష్మణ్ కుమార్ పీసీసీ అధ్యక్షులుగా ఉన్నా అని చెప్పి నాలాంటి సామాన్య కార్యకర్తకు బీఫామ్ ఇచ్చే విషయంలో కూడా కీలకంగా నిలబడి రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా నిలబడి నాలాంటి 40 మంది ఎమ్మెల్యేని గెలిపించిండండి.